గుడిలో సిద్ధు, తులసి, లక్ష్మి వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి పక్కన కూర్చొని పూజ చేసింది హరీష్ అన్న విషయం కనిష్కకు తెలిసిపోతుంది. అయితే ఫ్యామిలీ అందరూ కలిసి మూకుమ్మడిగా కుట్ర చేసి కీర్తి పక్కన హరీష్ని కూర్చోబెట్టి పూజ జరిపించారనమాట. మీ అందరి సంగతి చెప్తాను అని కనిష్క అనుకుంటుంది. మరోవైపు జై లోయలో పడిపోయిన తర్వాత ఒక చెట్టు మధ్య ఇరుక్కుంటాడు. ఇక దాంతో జై అంతరాత్మ జైతో మాట్లాడుతూ, ఏంటి జై, నేను నిన్ను చూస్ చేసుకుందే నువ్వు స్ట్రాంగ్గా ఉంటావని, మరి అటువంటప్పుడు నువ్వు నన్ను వేరు చేస్తే ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నువ్వు విశ్వగాడిని ఇందాకే చంపేసి ఉంటే అప్పుడు ఆ విశ్వగాడు జాను మనసులో శాశ్వతంగా నిలిచిపోయేవాడేమో. కానీ ఇప్పుడు ఒకందుకు నీకు మంచి జరిగింది. ఇది నువ్వు అవకాశంగా వాడుకొని ఆ విశ్వగాడిని జాను దృష్టిలో బ్యాట్ చెయ్యి. అప్పుడు జాను సామ్రాజ్యానికి నువ్వే మహారాజువి అవుతావు. జాను నిన్ను నెత్తిన పెట్టుకొని జీవితాంతం చూసుకుంటుంది. నీకు కావాల్సింది కూడా అదే కదా. జాను కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే అంతకంటే ఇంకేం కావాలి? వెళ్ళి ఇప్పుడే సింపతి కార్డ్ని ప్లే చేయని చెప్పి జై అంతరాత్మ జైతో అంటూ ఉంటుంది. మరోవైపు విశ్వ జై చనిపోయాడని అనుకుంటాడు. ఇప్పుడు నేను జానుకి ఈ విషయం ఎలా చెప్పాలి అని విశ్వ అనుకుంటూ జాను ఇంటికి వస్తాడు. జాను ఇంటికి వచ్చిన తర్వాత జాను, రే విశ్వ, ఏంట్రా సడన్ సర్ప్రైజ్? కాసేపట్లో జై సార్ వచ్చేస్తారు. ఇలా మనమిద్దరం ఇంట్లో మాట్లాడుకుంటే ఆయన ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు విశ్వ, జాను నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా ఎప్పుడు లేంది ఇంతలా టెన్షన్ పడుతున్నావు? ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఏంటి? ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో, రిలాక్స్డ్గా మాట్లాడుకుందామని చెప్పి జాను అంటూ ఉంటుంది. అది కాదు జాను, నీతో ఒక విషయం చెప్పాలి. జై సార్ చనిపోయారు అని విశ్వ అనగానే జాను గుండె పగిలేలాగా ఏడుస్తూ, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? జై సార్ చనిపోవడం ఏంటి అని చెప్పి నువ్వు కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. లేదు జాను, నేను నిజమే చెప్తున్నాను. జై సార్ లోయలో పడి చనిపోయారు అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు జాను విశ్వ చెంప పగలగొడుతూ, ఇంకొక్కసారి ఈ మాట అన్నావంటే చంపేస్తాను. జై సార్ చనిపోవడం ఏంటి? జోక్ చేయడానికి ఒక టైం ఉంటుంది. నువ్వు జోక్ చేయాలనుకుంటే వేరే విషయాల్లో చెయ్యి, అంతేకాని ఇటువంటి విషయాల్లో మాత్రం చెయ్యకు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు విశ్వ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు జాను. జై సార్ నాతో మాట్లాడాలని చెప్పి ఒక చోటికి రప్పించారు. అక్కడ అనుకోకుండా మా ఇద్దరి మధ్య నీ గురించే డిస్కషన్ జరిగింది. ఇద్దరం కూడా కొట్టుకున్నాము. మా ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అనుకోకుండా జై సార్ లోయలో పడిపోయారు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు అనేది? జై సార్ లోయలో పడిపోవడం ఏంటి అని జాను అంటూ ఉంటే, ఐఎమ్ రియల్లీ సారీ జాను, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ నీతో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నువ్వు అనుకున్నట్టుగా ఆ జై అంత మంచివాడేం కాదు. వాడు చస్తే చచ్చాడు. వాడు చావడం వల్ల నీకు మంచి జరిగింది జాను. వాడు ఒక పెద్ద సైకోగాడు అని చెప్పి ఇన్ని రోజులుగా నీతో ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. కానీ ప్రతిసారి కూడా వాడు అడ్డుపడుతూనే ఉన్నాడు అని చెప్పి విశ్వ జై గురించి చెబుతూ ఉండడంతో ఇక అప్పుడు జాను, నోరు ముయిరా, అలా లేని వాళ్ళ గురించి నువ్వు అలా ఇలా మాట్లాడగలుగుతున్నావు? జై సార్ని సైకో అంటావా? జై సార్ ఎప్పుడు కూడా నాతో అలా ప్రవర్తించలేదు అని చెప్పి నువ్వే నా జై సార్ని పొట్టన పెట్టుకున్నావు అని చెప్పి జాను విశ్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో జై పిఏ వైకుంఠం జైని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. జై ఒంటి నిండా కూడా గాయాలుంటాయి. ఇక దాంతో ఇంటికి వచ్చిన జైని చూడగానే విశ్వ జాను ఇద్దరు కూడా షాక్ అవుతారు. జై సార్ అంటూ జాను పరిగెత్తుకుంటూ వచ్చి జైని హక్ చేసుకుంటుంది. సార్ ఏంటి సార్ ఈ గాయాలు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు పిఏ వైకుంఠం, మేడం ఏం చెప్పమంటారు మేడం, ఇదిగో వీడే జై సార్ని చంపాలనుకున్నాడు, లోయలోకి తోసేశాడు అని చెప్పి అంటూ ఉంటే
ఆయన చెప్పేది నిజమా అని జాను విశ్వని అడుగుతూ ఉంటుంది. లేదు జాను, నేను సార్ని కాపాడాలనుకున్నాను అని చెప్పి, సార్ ఏం జరిగిందో నిజం చెప్పండి అని విశ్వ అంటూ ఉంటాడు. ఇక దాంతో జై, వైకుంఠం చెప్పింది నిజం జాను. విశ్వ నన్ను చంపాలనుకున్నాడు, అది కూడా నీకోసం. విశ్వ నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఇద్దరం పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు తనకి దక్కకుండా పోయావని, నన్ను చంపేస్తే అయినా నువ్వు తన కాళ్ళ దగ్గరికి వస్తావని విశ్వ నన్ను చంపాలని చూశాడు అని చెప్పి జై అనడంతో ఇక అప్పుడు జాను ఒక్కసారిగా విశ్వ చెంప పగలగొట్టి, ఛీ, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. నన్ను ప్రేమిస్తూ జై సార్ని చంపాలని చూస్తావా? ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి వెళ్ళిక్కడి నుండి అంటూ జాను విశ్వని అసహించుకుంటూ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తుంది. ఇక ఆ తర్వాత జైకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. సారీ సార్, వీడు ఇటువంటి వాడని తెలియక ఇటువంటి వాడితో స్నేహం చేశాను. ఇప్పుడు వాడి వల్లే మీకు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి జాను చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు కనిష్క గుడిలో సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని వచ్చి బసవరాజుతో, మామయ్య గారు, అత్తయ్య, అందరూ కిందకి రండి, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అని అంటూ ఉంటే, ఏం జరిగిందమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. గుడిలో కీర్తి పక్కన కూర్చొని పూజ చేసింది హర్ష కాదు మామయ్య, ఆ హరీష్. ఒకసారి కావాలంటే ఈ వీడియో చూడండి. ఆ హరీష్ గుడికి వచ్చి తన మొహానికి గంధం రాసుకొని ముసుగు వేసుకొని కీర్తి పక్కన కూర్చొని పూజ చేశాడు అని చెప్పి అంటూ ఉంటే, అయితే దీని అంతటికీ కారణం ఆ తులసి అన్నమాట. తులసి కుట్ర చేసి తన అన్నయ్యని కీర్తి పక్కన కూర్చోబెట్టి మనల్ందరినీ మోసం చేసి పూజ జరిపించిందనమాట అని చెప్పి అంటూ ఉంటాడు. అవును మామయ్య గారు, తులసి మనల్ందరినీ కూడా పిచ్చోలని చేసింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, ఇక అప్పుడు బసవరాజు తులసి అంటూ సీరియస్గా పిలుస్తూ ఉంటాడు. తులసి హాల్లోకి వస్తుంది. ఎంత ధైర్యమే నీకు, నీ అన్నయ్యని తీసుకువచ్చి నా మనవరాలు పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తావా అని చెప్పి నీలాంబరి తులసి చెంప పగలగొట్టబోతూ ఉంటే, అప్పుడు సిద్ధు నీలాంబరి చేతిని గట్టిగా పట్టుకొని అడ్డుపడతాడు. బామ్మ, నా భార్య ఒంటి మీద ఒక్క దెబ్బ పడ్డా సరే నేను ఊరుకోను. తులసి మాత్రమే కాదు, నేను కూడా కీర్తి పక్కన హరీష్ కూర్చొని పూజ చేయాలని చెప్పి తనకి హెల్ప్ చేశాను. నిజం చెప్పాలంటే తులసి కంటే ఇందులో నా పాత్రే ఎక్కువగా ఉంది. నేనే హరీష్, కీర్తి ఇద్దరూ కలిసి పూజ చేసేలాగా ప్లాన్ చేశాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రై, నీకు అసలు చెల్లెలి జీవితం నాశనం చేయడానికి మనసులో వచ్చిందిరా. ఆ హరీష్ గాడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఇంకా నువ్వు వాణ్ణి కీర్తి పక్కన కూర్చోబెట్టి పూజ చేయడం ఏంటి? అది వాణ్ణి వద్దనుకుంది కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కానీ నాన్న, వాళ్ళిద్దరూ విడిపోవడానికి పెద్ద బలమైన కారణం ఏమీ లేదు. వాళ్ళ మధ్య ఉన్నది మామూలు మనస్పర్ధలే. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అవి సాల్వ్ అయిపోవచ్చు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, నా మనవరాల్ని మొత్తానికి నీ కొంగుకి కట్టేసుకున్నావు కదే అని చెప్పి నీలాంబరి తులసి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు, అమ్మ, వాళ్ళతో మనకి మాటలేంటిలేమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వారం రోజుల్లో కీర్తికి హర్షకు పెళ్లి చేసేస్తాను. రేపే పెళ్లి కార్డులు కూడా అచ్చు వేయిస్తాను అని చెప్పి, రే మహేష్, రేపే కీర్తికి హర్షకు పెళ్లి జరుగుతున్నట్టుగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించు. మన బంధువులందరికీ కూడా ఆ పెళ్లి శుభలేఖలు పనిచేయాలి. వారం రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేయాలి అని అంటూ ఉంటాడు. నాన్న, ఏంటి నాన్న ఇది? ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళిద్దరినీ మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, బసవరాజు సిద్ధు మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక దాంతో తులసి, ఒక్క నిమిషం మావయ్య, కీర్తి వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్. డైవర్స్ తీసుకుందని తెలిసి హర్ష పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే అతను పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి తులసి అందరి ముందు నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో కీర్తితో పాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటే, మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావా? నా మనవరాలు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటే, లేదు బామ్మగారు, నేను చెప్పేది నిజం. కావాలంటే డాక్టర్ని పిలిపించండి, డాక్టర్ టెస్ట్ చేసి చెప్తారు కదా అని తులసి అంటూ ఉంటే, ఇకప్పుడు కనిష్క, ఈ తులసి చెప్పేది నిజమా? ఒకవేళ అది నిజమైతే కీర్తి
పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని కనిష్క టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంటికి డాక్టర్ వచ్చిన తర్వాత కీర్తిని టెస్ట్ చేస్తారు. తను ప్రెగ్నెంటే, ఇప్పుడు 3వ నెల అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో బస్వరాజు, డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురికి అబార్షన్ చేసేయండి, దాని కడుపులో ఆ బిడ్డ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తనకు పెళ్ళైంది కదా, భర్త ఉన్నాడు కదా, మరి అబార్షన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు? అయినా ఇప్పుడు కనుక తనకి అబార్షన్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. తన కండిషన్ అలా ఉంది అని డాక్టర్ చెప్పడంతో ఇక అప్పుడు బసవరాజు, అమ్మ కీర్తి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హరీష్ బిడ్డ మాత్రం నీ కడుపులో పుట్టడానికి వీల్లేదమ్మా, నీకు మళ్ళీ పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నీ జీవితం బాగుండాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, లేదు నాన్న, ఎట్టి పరిస్థితులను నేను అబార్షన్ చేయించుకోలేను, నాకు ఈ బిడ్డ కావాలి అని చెప్పి కీర్తి బసవరాజుతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో తులసి, సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.